మన దేహం చాలా గొప్పది ఫిజియాలజీ ప్రకారంగానే. ఇది మనకు బాగా అర్థమవుతుంది. ఎట్లా ఉందంటే దీనికి ఆత్మానాత్మ వివేకం ఉన్నట్లుగా ప్రవర్తిస్తుంది అది. ఎందుకంటే దేహం ప్రకృతిపరమైంది. ప్రకృతి ఎప్పుడు కూడా పరమాత్మను అనుసరించే ప్రవర్తిస్తుంది కానీ అనుసరించకుండా ప్రవర్తించదు. కనుక ఇది అపరా ప్రకృతి, స్పష్టంగా పరమాత్మ రచనను అనుసరిస్తుంది. ఇది మనకు అర్థం కావాలంటే మన దేహ రచననే మనం చూసుకుంటే లోకంలో మనకు గొప్పగా చెప్పబడేది హంస. అవునా? జ్ఞానానికి ప్రతీకగా చెప్తారు హంసను. పరమహంసలు అన్నప్పుడు జ్ఞానానికి ప్రతీకగా చెప్తారు. హంస ఏం చేస్తుందండి? అందరు ఇదే సమాధానం చెప్పేస్తారు. పాలు నీళ్ళను వేరు చేస్తుందంటే మనం నీళ్లు కలిపిన పాలు ఇస్తే ఇంకో గిన్నె పెడితే ఆ గిన్నెలోకి నీళ్లు తీసిపోస్తుందా, పాలు తీసిపోసి రెండు విడివేరుగా ఇస్తుందా? తీసుకోండి, ఇదిగోండి కల్తీ లేని పాళ్ళని మనకి ఇస్తుంది. అది అట్లా చేయదు. ఏం చేస్తుంది? పాలను తాగేస్తుంది అంతే. ఎందుకు తాగగలుగుతుంది? పాల యొక్క డెన్సిటీ వేరు, నీళ్ల యొక్క డెన్సిటీ వేరు, దాని సాంద్రత వేరు. ఆ సాంద్రత తెలిసింది కనుక, పాల సాంద్రత తెలిసింది కనుక ఆ గ్రహింపు ఉంది. పాలను మాత్రం తాగితే నీళ్లు మిగిలిపోయినాయి అక్కడ. అట్లాగే మనం కూడా హంసలమో కాదో చూసుకుందామా? దైహికంగా దేహం ఎట్లా ఉంది? హంసలాగానే ప్రవర్తిస్తుంది. ఎట్లా ప్రవర్తిస్తుందంటే గాలిలో ఎన్ని గ్యాసెస్ ఉంటాయండి? హైడ్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, ఇంకేవో ఉంటాయి. ముఖ్యమైన ప్రధానమైనవి 5 ఉంటాయి అంటారు. మన దేహం ఏం పీల్చుకుంటుంది? దానికి ఎట్లా తెలిసిందబ్బా? అది విజ్ఞానం, విజ్ఞానాత్మకమైన రచన దేహం. అది చక్కగా ఆక్సిజన్ మాత్రమే పీల్చుకుంటుంది, మిగతా వాటిని వదిలేస్తుంది. హంస చేసిన పని మనం చేస్తున్నామా? చేయట్లేదా? ఇంత విజ్ఞానాత్మకమైన దేహం వాడుకొని కూడా మనకు విజ్ఞానం, వివేకం తెలియకుండా ప్రవర్తిస్తున్నాం. కనుక దేహం యొక్క రచన చాలా గొప్పది. వివేకం అనే ఒక తేజస్సు ఉందని మనం గుర్తించాలి.